ఆమె పేరు యానలిస్ మైకిల్. జర్మనీలో జన్మించిన ఒక నార్మల్ అమ్మాయి. తన బాడీలో 6 దయ్యాలున్నాయని తనే స్వయంగా చెప్పింది. ఇది 1970లో జరిగిన ఒక రియల్ స్టోరీ. 16 ఇయర్స్ ఉన్నప్పుడే మొదటిసారి సీజర్ లోకి లోనైంది. అంటే టెంపోరల్ లోబ్ ఎపిలిప్సీ అని చెప్పబడే ఒక బ్రెయిన్ డిసీజ్. ఆ దెబ్బకి ఆమె జీవితం మొత్తం మారిపోయింది. తన శరీరం మొత్తం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ అయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె మాటలు, ప్రవర్తన అంతా భీకారంగా మారుతూ వచ్చి రోజు ఆమె పేరెంట్స్ కి ఏం చెప్పిందంటే, నా శరీరంలో 6 దయ్యాలున్నాయి. వాటి పేర్లు వినగానే ఒళ్ళు గగ్గురు పుడుతుంది. వాళ్ళే లూసిఫర్, కేన్, జుడాస్, హిట్లర్, నీరో, ఇంకా 5th సెంచరీకి చెందిన క్రిస్టియన్ ఫాదర్. దేవుని ఫోటో చూసి అరవడం, వెంట్రుకలు పీక్కోవడం, తినలేకపోవడం ఇవన్నీ చేసేది. తన శరీరాన్ని తానే గాయపరుచుకునేది. ఒక్కోసారి ఆమె గొంతులో వేరువేరు శబ్దాలు, వేరువేరు భాషల్లో మాట్లాడేది. ఒక్కో దయ్యంలో మాట్లాడినట్టు అరుపులు అరిచేది. పక్కనున్న వాళ్ళే భయపడిపోయేవారు. ఆమెకి ట్రీట్మెంట్ కాకుండా ఎక్సార్సిజం చేయాలనుకున్నాడు. ఇక్కడ ఎక్సార్సిజం అంటే దయ్యాన్ని తొలగించడానికి చేసే పూజలని అర్థం. పైన 67 టైమ్స్ ఎక్సార్సిజం చేశారు. మాల్ న్యూట్రిషన్ వల్ల 1976లో ఆమె చనిపోయింది. ఆమె చనిపోవడం వల్ల కేసు రిజిస్టర్ అయింది. పోలీసులు ఆమె పేరెంట్స్ ని ఇంకా పూజల్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ స్టోరీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ది ఎక్స్క్రాసిజం ఆఫ్ ఎమిలీ రోజ్ మూవీ చూడండి. ఈ కథ విన్నాక మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి.